తెలుగు ఆడియో బుక్ ఛానల్కు స్వాగతం. ద సైకాలజీ ఆఫ్ మనీ, డబ్బు మనస్తత్వం, చాప్టర్ 18. మీరు ఏదైనా నమ్ముతారు. వెన్ యూ విల్ బిలీవ్ ఎనీథింగ్. మనసును దోచే కల్పనలు, కథలు స్టాటిస్టిక్స్ కంటే బలమైనవి. ఒక గ్రహాంతరవాసి భూమి మీదకి రవాణా అయ్యారనుకోండి. మన ఆర్థిక పరిస్థితి గమనించడం అతని కర్తవ్యం. అతను న్యూయార్క్ నగరం పైన గాల్లో తిరుగుతూ ఆర్థిక స్థితిని పరిశీలిస్తూ 2007కు 2009కి మధ్య ఎలా మారిందో తెలుసుకుంటూ ఉంటాడు. 2007 నూతన సంవత్సరం సాయంత్రం అతను టైమ్స్ స్క్వేర్ పై తిరుగుతూ ఉంటాడు. దేదీప్యమానంగా కాంతులు వెదజల్లుతున్న దీపాలు, తాటి ప్రమాణంలో ఉన్న ప్రకటన బోర్డులు, బాణాసంచా, టీవీ కెమెరాల మధ్య ఆనందంగా పార్టీలకు తరలుతున్న వేలాది మంది పౌరులను చూస్తాడు. 2009 నూతన సంవత్సరం సాయంత్రం తిరిగి ఆ గ్రహాంతరవాసి టైమ్స్ స్క్వేర్ కు వస్తాడు. దేదీప్యమానంగా కాంతులు వెదజల్లుతున్న దీపాలు, తాటి ప్రమాణంలో ఉన్న బిల్ బోర్డ్స్, రంగురంగుల బాణాసంచా, టీవీ కెమెరాల మధ్య ఆనందంగా పార్టీలకు తరలుతున్న వేలాది మంది పౌరులను చూస్తాడు. అంతా ఒకటిగానే ఉంది. అతనికి తేడా ఏమీ కనబడలేదు. న్యూయార్క్ నగరవాసులు సుమారు అదే సంఖ్యలో ఊరు చుట్టబెడుతున్నారు. వారి చుట్టూ ఆఫీస్ భవనాలు అదే సంఖ్యలో ఉన్నాయి. వాటిలో ఉన్న డెస్క్ల సంఖ్య, కంప్యూటర్ల సంఖ్య, ఇంటర్నెట్ కనెక్షన్ల సంఖ్య అంతా మునుపట్లాగే ఉంది. నగరం వెలుపల అవే ఫ్యాక్టరీలు, అవే వేర్ హౌసులు, వాటిని కలుపుతున్న అవే రహదారులు, ఆ రోడ్ల మీద అదే సంఖ్యలో వాహనాలు. మరికొంచెం కిందకి దిగి అవే విషయాలు బోధిస్తున్న అవే విశ్వవిద్యాలయాలు, అదే సంఖ్యలో ఉన్న జనానికి ఇస్తున్న అవే డిగ్రీలు, అదే సంఖ్యలో ఉన్న ఆవిష్కరణలను భద్రపరుస్తున్న అవే పేటెంట్లు. టెక్నాలజీ అభివృద్ధి చెందిందని అతను గమనిస్తాడు. 2009లో ప్రతి ఒక్కరి చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ ఉంది. 2007లో అవి లేవు. కంప్యూటర్లు మునుపటి కంటే వేగంగా ఉన్నాయి. వైద్య రంగం మెరుగ్గా ఉంది. కార్లు 1 లీటర్ గ్యాస్తో మునుపటి కంటే ఎక్కువ దూరం నడుస్తున్నాయి. సోలార్ ఎనర్జీ వినియోగం, ఫ్రాకింగ్ టెక్నాలజీ వృద్ధి చెందాయి. సోషల్ మీడియా రొద ఆకాశాన్ని అంటుతుంది. దేశమంతా చుట్టూ తిరిగినా అతనికి అదే దర్శనమిచ్చింది. ప్రపంచమంతా చుట్టొచ్చాడు, అంతా అదే. ఆర్థిక స్థితి 2007లో ఎలా ఉందో 2009లో సుమారు అలాగే ఉంది. కొంచెం మెరుగ్గా కూడా ఉందేమో అని అతని నిర్ధారణ. అప్పుడు ఆయన దృష్టి అంకెల వైపు మళ్ళింది. 2007 నాటికంటే 2009లో యుఎస్ ప్రజలు $16 ట్రిలియన్ మేరకు పేదవారయ్యారని చూసి షాక్ అయ్యాడు. మరొక 10 మిలియన్ అమెరికన్లు నిరుద్యోగులయ్యారని తెలిసి అవాక్కయ్యాడు. ప్రస్తుతం స్టాక్ మార్కెట్ విలువ 2 ఏళ్ల నాటి విలువలో సగం మాత్రమేనని తెలిసి నమ్మలేకపోయాడు. ఆర్థిక భవిష్యత్తు ప్రజల దృష్టిలో అంధకారమయంగా ఉందని గమనించి ఉక్కిరిబిక్కిరయ్యాడు. నాకేం అంతుపట్టడం లేదు అతను అంటాడు. నేను నగరాలు దర్శించాను, కర్మాగారాలు చూశాను. మీ అందరి శాస్త్రజ్ఞానం అదే స్థాయిలో ఉంది. సాధనాలు అవే ఉన్నాయి. ఆలోచనలు, భావాలు అలాగే ఉన్నాయి. ఏమీ మారలేదు. మరి ఈ పేదరికం ఎలా వచ్చి పడింది? అందరూ ఎందుకిలా నిరాశలో కొట్టుకులాడుతున్నారు? 2007కు 2009కి మధ్య ఒక మార్పు వచ్చింది. ఆ మార్పు ఆ గ్రహాంతరవాసి గమనించలేకపోయాడు. ఆర్థిక స్థితిని గురించి మనం చెప్పుకున్న కథలు. 2007లో ఇళ్ల ధరలు నిలదొక్కుంటాయని, బ్యాంకర్లు దూరదృష్టితో ముందు జాగ్రత్తతో వ్యవహరిస్తారని, ఫైనాన్షియల్ మార్కెట్లో ప్రైస్ కు తగిన రిస్క్ మాత్రమే చేస్తారని కథ చెప్పుకున్నాం. 2009లో ఆ కథ నమ్మటం ఆపేశాం. జరిగిన మార్పు అదొక్కటే. కానీ అది ఒక్కటే ప్రపంచాన్ని తారుమారు చేసింది. మార్ట్గేజ్ డిఫాల్ట్స్ పెరిగిపోయాయి. బ్యాంకులు డబ్బులు కోల్పోయాయి. దాంతో బ్యాంకులు ఇతర వ్యాపారాలకు అప్పులివ్వడం తగ్గించేశాయి. అందువల్ల నిరుద్యోగం పెరిగింది. దాంతో కొనుగోలు శక్తి తగ్గిపోయింది. ఆ కారణంగా మరికొంత నిరుద్యోగం. అలా అలా కథకు అంటిపెట్టుకోవటం మాట అటుంచి, సంపాదనకు, ఐశ్వర్యానికి మనకి 2007లో ఎంత సత్తా ఉందో 2009లో కూడా అదే సత్తా ఉంది. కానీ ఆర్థిక స్థితి 80 ఏళ్ల చరిత్రలో అత్యంత హీన స్థితికి చేరుకుంది. 1945లో జర్మనీలో జరిగిన దానికి దీనికి తేడా ఉంది. అక్కడ ప్రొడక్షన్ సమూలంగా పెకలించి వేశారు. ఆ మాటకొస్తే 2000లో జపాన్లో జరిగిన దానికి దీనికి పోలికలేదు. ఆనాడు జపాన్లో పనిచేయగల వయసున్న వారి సంఖ్య కుంచుకుపోతోంది. అది కంటికి కనబడే ఆర్థిక నష్టం. 2009లో మనం కథాఘాతం కలిగించుకున్నాం. అది దారుణం. అది అత్యంత శక్తివంతమైన ఆర్థిక బలగం. ఆర్థిక వ్యవస్థలు, వాణిజ్యాలు, పెట్టుబడులు, వృత్తులు వగైరాలను గురించి ఆలోచించేటప్పుడు మనం కంటికి కనబడే వాటిని గురించి ఆలోచిస్తాం. ప్రస్తుతం చేతిలో ఎంతుంది? ఇంకా ఎంత సంపాదించగలం? కానీ ఆర్థిక రంగంలో కథలు చాలా శక్తివంతమైనవి. ఆర్థిక రంగంలో కంటికి కనబడే భాగాలకు అది ఇంధనంలాగా పనిచేయగలదు. లేదా మన సామర్థ్యాలను పట్టిబంధించే అవరోధంగా కూడా పనిచేయొచ్చు. మీ డబ్బుతో వ్యవహరించేటప్పుడు ఈ స్టోరీ డ్రివెన్ వరల్డ్లో 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. 1,
ఒక విషయం నిజమైతే బాగుండు అని మీరు కోరినప్పుడు అది నిజమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపించే కథనే మీరు నమ్ముతారు. మీ జీవితంలో అత్యంత ఆనందదాయకమైన రోజు ఏది? హౌ టు లివ్ ఫర్ ఎవర్ అన్న డాక్యుమెంటరీ చిత్రంలో ఒక వృద్ధురాలిని అమాయకంగా ధ్వనించే ఆ ప్రశ్న అడుగుతారు. యుద్ధ విరమణ సంధి రోజు అందామె. అది మొదటి ప్రపంచ యుద్ధానికి ముగింపు పలికిన ఒప్పందం జరిగిన రోజు. ఎందుకని? ఆ చిత్ర నిర్మాత అడుగుతారు. ఇక ఎన్నడూ యుద్ధాలు ఉండబోవని మనకు తెలుసు కనుక. ఆమె జవాబు. 21 సంవత్సరాల తర్వాత రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. అందులో 75 మిలియన్ ప్రజలు హతులయ్యారు. జీవితంలో మనం చాలా విషయాలు నిజమే అనుకుంటాం. కానీ ఎలాగైనా సరే నిజం కావాలని మన అభీష్టం. వీటిని మనసు దోచే కల్పనలు అంటాను నేను. డబ్బును గురించి మన ఆలోచనలను ఇవి చాలా ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా పెట్టుబడులు, ఆర్థిక వ్యవస్థ. మీరు తెలివైనవారు, పరిష్కారాలు తెలుసుకోవాలనుకుంటారు. కానీ మీ కంట్రోల్లో ఉన్నది పరిమితం. పందెం మాత్రం పెద్దది. అప్పుడే మనసు దోచే కల్పన జరుగుతుంది. అవి మహాశక్తివంతమైనవి. అవి మీ చేత ఏదైనా నమ్మిస్తాయి. ఒక చిన్న ఉదాహరణ. అలీ హజాజీ కుమారుడు జబ్బుపడ్డాడు. ఆయనకు యెమేనీ గ్రామ పెద్దలు ఒక నాటు వైద్యం సలహా ఇచ్చారు. కొడుకు శరీరం నుంచి జబ్బు బయటికి లాగాలంటే కాలుతున్న కొరివి కొన అతని ఛాతీలో దూర్చమని ఆ సలహా. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత హజాజీ ద న్యూయార్క్ టైమ్స్ తో మీ చేతిలో డబ్బు లేక మీ కొడుకు జబ్బుగా ఉన్నప్పుడు మీరు ఏదైనా నమ్ముతారు అన్నారు. ప్రయోజనకరమైన వైద్యం రాకపోవడం వేలాది సంవత్సరాలుగా వైద్యం వాడుకలో ఉంది. క్రిములను కనుగొనటం, శాస్త్రీయ పద్ధతి రాకమునుపు రక్తస్రావం, లంకణాల వైద్యం, దయ్యాలను పిశాచాలను శరీరంలోంచి బయటకు లాగటానికి శరీరంలో తూట్లు పడవడం లాంటి ఇతర చికిత్సలు ఇంకా అనేకం ఉండేవి. అది వెరితనంగా తోచొచ్చు. మీకు ఎలాగైనా సరే ఒక పరిష్కారం కావాలి. మంచి పరిష్కారం ఏదో తెలీదు, లేదా మీకు అందుబాటులో లేదు. హజాజీ తర్కమే శరణ్యం. ఏదైనా సరే నమ్మటానికి సమ్మతించటం, ఏదైనా సరే ప్రయత్నించడం కాదు, నమ్మటం. లండన్ను ఆవహించిన ప్లేగ్ గురించి 1722లో డానియల్ డెఫోయ్ రాస్తారు. జనం జ్యోతిశాస్త్ర రాశిఫలాలకు, కలలకు, జానపద కథలకు అంటుకుపోయారు. పంచాంగాలంటే వారికి విపరీతమైన భయం. ఇంటి స్తంభాల మీద, దారి మలుపుల్లో డాక్టర్ బిల్లులు అతికించి ఉండేవి. వాటికి తోడు ఏమీ తెలియని వాళ్ల కాగితాలు అంటించి ఉండేవి. వాటిలో తమ దగ్గర అద్భుతమైన చికిత్స, మందులు ఉన్నాయని, వచ్చి వాటి ప్రయోజనం పొందమని ఆహ్వానాలు. నిర్దిష్టమైన ప్లేగ్ నిరోధక మాత్రలు, సంక్రమణాన్ని నిరోధించటంలో తిరుగులేని మందు, గాలిలో దోషానికి రాజవైద్యం. 18 నెలల్లో ఆ ప్లేగ్ లండన్లో 4వ వంతు ప్రజలను పొట్టన పెట్టుకుంది. అటువంటి ప్రమాద పరిస్థితిలో మీరు దేన్నైనా నమ్ముతారు. అదే పరిమితమైన సమాచారం, విపరీతమైన ప్రమాదం మన ఆర్థిక నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తాయో ఆలోచించండి. టెలివిజన్లో ప్రసారమయ్యే పెట్టుబడుల వ్యాఖ్యానాలు జనం ఎందుకు వింటారు? ఆ వ్యాఖ్యానాలలో సఫలమైనవి చాలా కొద్ది. కానీ పెట్టుబడులు భారీ లాభ నష్టాలలో కూడుకున్నవి. ఏవో కొన్ని మంచి స్టాక్స్ పట్టండి, అనాయాసంగా మీరు ధనికులైపోతారు. ఎవరైనా చెప్పింది జరగటానికి 1% అవకాశం ఉన్నా ఆ 1% ఫలిస్తే మీ జీవితమే మారిపోతే ఆ చెప్పేది జాగ్రత్తగా వినటం వెర్రేమీ కాదు. ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు? ఆర్థిక రంగంలో అభిప్రాయాలు కోకొల్లలు. మీరు ఒక అభిప్రాయాన్ని, ఒక గ్రూప్ను పట్టుకుంటే ఆర్థికంగానూ మానసికంగానూ మీరు అందులో సభ్యులైపోతారు. ఒక స్టాక్ 10 పెరగాలనుకుంటే అది మీ జాతి. ఒక ఆర్థిక సిద్ధాంతం రెసిషన్ కలిగిస్తుందని మీరు అనుకుంటే అది మీ పక్షం. ఇవన్నీ లెస్ పాసిబిలిటీ ఉన్న పందాలు కావచ్చు. ప్రేక్షకులు కనిష్ట అవకాశాలు అంటే 1% అవకాశాలు అంచనా చెయ్యరు, చేయలేరు. చాలా మంది అది నిజమైతే బాగుండు అన్న నమ్మకానికి దాసులవుతారన్నది తిరుగులేని సత్యం. ఒకవేళ నిజమైతే కలిగే లాభం అపరిమితం కావటమే వారలా ప్రవర్తించటానికి కారణం. అపారమైన ప్రతిఫలాలను ప్రతిరోజు చూపే రంగం పెట్టుబడి ఒక్కటే. వాతావరణ ఫలితాల కంటే ప్రజలు ఆర్థిక ఫలితాలను ఎక్కువగా నమ్ముతారు. వచ్చే వారం వాన కురుస్తుందా, ఎండ కాస్తుందా అన్న జోస్యానికి కలిగే ఫలితాల కంటే వచ్చే వారం స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుందో చెప్పగలిగితే మీ ప్రపంచమే మారిపోతుంది. ఉదాహరణకు 2018లో ముగిసిన 10 సంవత్సరాల కాలం మ్యూచువల్ ఫండ్స్ లో 85% ఆశించిన స్థాయికి చేరలేదనుకోండి. ఆ అంకెలు తరాల తరబడి అలాగే స్థిరంగా ఉంటున్నాయి. అంత దయనీయమైన ఫలితాలు చూపించే పరిశ్రమ ఏదో ప్రత్యేకమైన సేవ అయ్యుంటుంది. ఎంతో కాలం వ్యాపారంలో నిలవదని మీరు అనుకోవచ్చు. కానీ ఈ ఫండ్స్ లో దాదాపు $5 ట్రిలియన్ పెట్టుబడి ఉంది. పెట్టుబడిలో వారెన్ బఫెట్ వారసుల వంటి వారి సరసన పెట్టుబడి పెట్టే అవకాశం ఇచ్చి చూడండి. మిలియన్ల కొద్దీ జనం వారి జీవితాంతం కూడబెట్టిన సొమ్మంతా అందులో పెట్టడానికి సిద్ధమవుతారు. లేకపోతే బర్నీ మెడాఫ్ ను తీసుకోండి. వెనక్కి తిరిగి చూస్తే ఆయన పాంజీ స్కీమ్ ఏంటో తెలియటం కష్టమేమీ కాదు.
ఆయన చూపించే లాభాలు ఎప్పుడూ ఒకటిగానే ఉండేవి. ఆయన అకౌంట్లు ఏదో ఒక అనామక అకౌంటింగ్ సంస్థ ఆడిట్ చేసేది. లాభాలు ఎలా వచ్చాయో వివరాలు చెప్పడానికి ఆయన నిరాకరించారు. అయినా ప్రపంచంలో ఎంతో తెలివైన పెట్టుబడిదారుల దగ్గర నుంచి మెడాఫ్ బిలియన్ల డాలర్లు సంపాదించారు. ఆయన మంచి కథ చెప్పారు. జనం వినటానికి నమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. పొరపాటుకు అవకాశము, ఒదుగుబాటు, ఆర్థిక స్వాతంత్రం ఎందుకు అనివార్యమో ఇక్కడే తెలుస్తుంది. మీకు అంగీకారమైన ఫలితాలు రావాలంటే మీరు అనుకునేది నిజం కావటం అవసరం. కానీ నిజం కావాలని ఆశించేది మరొక స్థాయిలో ఉంటుంది. ఈ రెండిటికీ మధ్య దూరం ఎంత ఎక్కువైతే మిమ్మల్ని మీరు అంత కాపాడుకుంటున్నారన్నమాట. 2007 ఆఖరి సంవత్సరంలో ఫెడరల్ రిజర్వ్ 2008, 2009 సంవత్సరాలలో ఆర్థికాభివృద్ధి ఎలా ఉండబోతోందో అంచనా వేసి చెప్పింది. అప్పటికే ఆర్థిక వ్యవస్థ బలహీనమవుతుంది. కనుక ఈ అంచనా కూడా అంత ఆశాజనకంగా ఏవీ లేదు. గ్రోత్ 1.6% నుంచి 2.8% మధ్య ఎంతైనా ఉండొచ్చని అంచనా. అదే వారి సేఫ్టీ మార్జిన్, పొరపాటుకు అవకాశం. యథార్థానికి ఆర్థిక వ్యవస్థ 2% మించి కుంచుకుపోయింది. అంటే ఫెడరల్ రిజర్వ్ వారి అంచనా 3 తప్పుబడిందన్నమాట. రెసిషన్ రాబోతోందని చెప్పటం ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కు కష్టమైన వ్యవహారం. ఎందుకంటే రెసిషన్ వచ్చిందంటే వారి ఉద్యోగాలు చిక్కుల్లో పడతాయి. కనుక అధమాధమ అంచనాల్లో కూడా నిదానమైన పెరుగుదల కంటే దుర్భరమైన అంచనాలు రావటం చాలా అరుదు. అదే మనసును దోచే కల్పన. దాన్ని నమ్మటం సులువు. అంతకంటే కఠినమైన అంచనా తలుచుకోవటానికి కూడా బాధాకరంగా ఉంటుంది. పాలసీ తయారు చేసేవారు సులువుగా విమర్శలకు లోనవుతారు. కానీ కొద్దిగానో గొప్పగానో మనందరం ఈ పని చేస్తూనే ఉంటాం. రెసిషన్ రాబోతోందని ఊహించి మీరు స్టాక్స్ సొమ్ము చేసుకున్నారు. ఏం జరగాలని మీరు అనుకుంటున్నారో దానికి అనుగుణంగా ఆర్థిక స్థితిని గురించి మీ అభిప్రాయం రూపుదిద్దుకుంటుంది. ప్రతి సంఘటన, ప్రతి కథానిక రెసిషన్ మీద పడినట్లే అనిపిస్తుంది. అది నిజంగా వచ్చినందువల్ల కాదు, మీరు ఆశిస్తున్నారు గనక. ప్రోత్సాహకాలు బలమైన ప్రేరణలు. మన ఆర్థిక దృక్పథాలను, లక్ష్యాలను అవి ఎలా ప్రభావితం చేస్తాయో మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఆర్థిక రంగంలో పొరపాటుకు అవకాశం ఇవ్వటానికి మించిన శక్తి మరొకటి లేదు. స్టాక్స్ పెరుగుతున్న కొద్దీ అవకాశం పెరుగుతూ ఉండాలి. ఇంతకు మించి చెప్పగలిగింది లేదు. ఈ ప్రపంచాన్ని గురించి ప్రతి ఒక్కరి ఊహ అసంపూర్ణమే. కానీ ఖాళీలు నింపటానికి మనం కథ చెప్తాం. నేనిది రాస్తున్నప్పుడు నా కూతురి వయసు 1 సంవత్సరం. తనకు ప్రతి ఒక్కటి తెలుసుకోవాలని అమితమైన ఆకాంక్ష. దానికి తోడు అన్నీ చాలా త్వరగా నేర్చుకుంటుంది కూడాను. కానీ తనకు అర్థం కాని విషయాలను గురించి నేను అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటాను. వాళ్ళ నాన్న ప్రతిరోజు ఆఫీస్కు ఎందుకు వెళ్తాడో తనకు తెలీదు. బిల్లులు, బడ్జెట్, ఉద్యోగాలు, ప్రమోషన్లు, రిటైర్మెంట్ కోసం పొదుపు చేయటం వంటి విషయాలు ఆ చిన్న మనసుకు ఊహకందనివి. ఫెడరల్ రిజర్వ్ అప్పులకు సంబంధించిన వివరాలు, నాఫ్టా తనకు వివరించటాన్ని గురించి ఊహించండి. అసంభవం. కానీ తన చీకటి ప్రపంచంలో లేదు. తన అయోమయంలో తిరుగాడుతూ ఉండదు. 1 సంవత్సరం వయసులోనే ప్రతిదీ ఎలా పనిచేస్తుందో అంతరంగంలో కథ రాసుకుంది. దుప్పటి కప్పుకుంటే వెచ్చగా ఉంటుంది. అమ్మను కావలించుకుంటే భయముండదు. ఖర్జూరకాయలు తినటానికి రుచిగా ఉంటాయి. తన మనసులో కొన్ని నమూనాలున్నాయి కనుక తనకు ఎదురైన ప్రతి ఒక్కటి ఆ నమూనాలలో ఏదో ఒక దానిలోకి ఇముడ్చుతుంది. నేను పనికి వెళ్ళినప్పుడు నా జీతం ఎంత, చెల్లించాల్సిన బిల్లులు ఏమేమి ఉన్నాయా అని తన అయోమయంలో నిలిచిపోదు. ఆ పరిస్థితి వర్ణించడానికి తన దగ్గర పుష్కలమైన సరుకుంది. నాన్న నాతో ఆడటం లేదు. నాన్న నాతో ఆడితే బాగుంటుంది. నాకు దిగులుగా ఉంది. తనకు తెలిసింది చాలా కొద్ది మాత్రమే. ఆ విషయం తనకు తెలీదు. తనకు తెలిసినంతలో జరుగుతున్న దాని గురించి ఒక కథ చెప్పుకుంటుంది. మనందరము మన వయసు ఎంతైనా సరే అదే పనిచేస్తాం. నా బిడ్డలాగానే నాకేం తెలీదో నాకు తెలీదు. కనుక నా మనసు పరిధిలో ఉన్న నమూనాల సహాయంతో ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకుని విపులీకరించే ప్రయత్నం చేస్తాను. తనలాగే నేను ప్రతి ఒక్క విషయంలోనూ బాగా అర్థమయ్యే కారణాల కోసం వెతుకుతాను. తనలాగే నేను చాలా విషయాల్లో తప్పులు చెబుతూ ఉంటాను. నేను అనుకునే దానికంటే ఈ ప్రపంచాన్ని గురించి నాకు నిజంగా తెలిసింది చాలా తక్కువ. వాస్తవ విషయాలన్నిటా ఇదే సత్యం. చరిత్ర తీసుకోండి. అది కేవలం జరిగిన విషయాలను, సంఘటనలను ఏకరువు పెట్టడం. అది స్పష్టంగా ప్రయోజనపూర్వకంగా ఉండాలి. బిహెచ్ లిటిల్ హార్ట్ తన పుస్తకం వై డోంట్ వి లెర్న్ ఫ్రమ్ హిస్టరీలో రాస్తారు. ఊహాశక్తి, సిక్స్త్ సెన్స్ లేకుండా చరిత్రకు అర్థం చెప్పలేం. అందులో సాక్ష్యాధారాలు బండెడు. వాటిలో ఏరి తీసుకోవటం తప్పనిసరి. ఆ తీసుకోవటానికి ఏరటం ఒక కళ. చరిత్ర చదివేవారు తమ వ్యక్తిగత అభిప్రాయాలకు అనుగుణంగా ఉన్నదానిని తాము చెప్పింది సమర్థించేదాని కోసం మాత్రమే చూస్తారు. తమ విశ్వాసాన్ని కాపాడుకుంటారు. వారు సమర్థించటానికి లేదా వాగ్యుద్ధానికి మాత్రమే చదువుతారు. అందరూ దేవతల పక్షంలో ఉండాలనుకుంటారు గనక వారు అసౌకర్యం కలిగించే నిజాన్ని నిరసిస్తారు.
గతాన్ని అర్థం చేసుకోవడానికి జనం తమకు తామే కథలు చెప్పుకుంటారని ఒకసారి డానియల్ కానెమన్ నాతో అన్నారు. వెనుక చూపు, గతాన్ని విపులీకరించే సామర్థ్యం వల్ల ఈ ప్రపంచం మనకు అర్థమవుతుందనే భ్రమ కలుగుతుంది. మనకు అర్థం కాకపోయినా ఈ ప్రపంచం మనకు అర్థమవుతుందనే భ్రమ కలిగిస్తుంది. అనేక రంగాలలో తప్పులు జరగటానికి ఇది ఒక పెద్ద కారణం. తమకు అర్థం కానిది ఏదైనా ఎదురైనప్పుడు అది తమకు అర్థం కాలేదని గ్రహించరు. ఈ లోకంలో ప్రజల అనుభవం చాలా పరిమితం. వారి దృక్పథం, అనుభవాలను అనుసరించి తమకు అర్థం కాని దానికి వ్యాఖ్యానం, కథనంతో తయారవుతారు. మనం జీవించే ఈ జటిల ప్రపంచం మనకు అర్థం కావాలని మనందరి కోరిక. కనుక మనకు ఏమీ తెలియని చోట ఖాళీలు నింపటానికి మనకు మనమే కథలు చెప్పుకుంటాం. ఆర్థికంగా ఈ కథలు మనకి చెప్పేది మైమరిపించేదిగాను, భయానకంగానూ ఉంటుంది. కొన్ని విషయాలలో ఈ ప్రపంచం ఎలా పనిచేస్తుందో తెలియకపోతే ఈ స్టాక్ మార్కెట్ పనిచేసే విధానం నేను పూర్తిగా అబద్ధం చేసుకోవచ్చు. ఆ కారణంగా తర్వాత ఏం జరగబోతోందో నాకు తెలుసనే ఆత్మవిశ్వాసం నాలో పెరగొచ్చు. ఈ ప్రపంచం మీరు ఆశించినట్లుగానే నడుస్తుందని అనుకునేవారు మీరొక్కరే. కనుకనే స్టాక్ మార్కెట్లో ఏం జరగబోతోందో చెప్పడం దుస్సాధ్యం. మీరు కొన్ని నిర్ణయాలు చేస్తారు. అందుకు కారణాలు నాకు అర్థం కావు సరికదా, ఊహకు కూడా అందవు. మీ నిర్ణయం నేను గుడ్డిగా అనుసరించొచ్చు. ఆ నిర్ణయం మీకు మంచిదే కావచ్చు, నాకు వినాశకారి కావచ్చు. మనం 16వ అధ్యాయంలో చూసినట్లుగా బబుల్స్ ఏర్పడేది ఇలాగే. మీకు ఎంత తెలియదో అన్న విషయం అంగీకరిస్తే ఈ ప్రపంచంలో జరిగే దాంట్లో మీ అధీనంలో ఎంత లేదో అంగీకరించినట్లే. అది అంగీకరించడం చాలా దుర్భరమైన విషయం. మార్కెట్ భవిష్యత్తులో ఎలా ఉండబోతోందో అన్న విషయం గురించి ఆలోచించండి. ఏం జరగబోతోందో మనం ఎవరం చెప్పలేం. మార్కెట్ యావరేజ్ లెక్క వేయచ్చు కదా. మార్కెట్ ప్రతి సంవత్సరం ఆ యావరేజ్ పెరుగుతుందని మీరు అంచనా వేస్తే వాల్ స్ట్రీట్ బ్యాంకులలో లెక్కలు వేసే 20 మంది మేధావుల లెక్కల కంటే మీ లెక్క వాస్తవానికి అతి చేరువలో ఉంటుంది. ఇది నేను వేసిన లెక్క. ఆర్థిక మాంద్యాల గురించి చెప్పటానికి మన సామర్థ్యం సరిపోదు. మహత్తర సంఘటనలు ఎక్కడి నుంచో హఠాత్తుగా ఊడిపడతాయి. వాటిని గురించి ఊహాగానాలు చేయటం వల్ల మంచి కంటే చెడు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఊహించని సంఘటనలే చాలా వరకు ఫలితాలను నిర్ణయిస్తాయి. కార్ల్ రిచర్డ్స్ అంటారు, మీరు అన్ని విధాలా ఆలోచించామనుకున్న తర్వాత మిగిలేదే రిస్క్ అంటే. ప్రజలకు ఈ విషయం తెలుసు. మార్కెట్ను గురించి ఊహాగానాలు సముచితమేనని, అవి ప్రయోజనకారులని చెప్పిన పెట్టుబడిదారుడు నాకింతవరకు కనబడలేదు. కానీ వార్తా మాధ్యమాలలో, ఆర్థిక సలహాదారుల్లోనూ వాటికి విపరీతమైన డిమాండ్ ఉంది. ఎందుచేత? సైకాలజిస్ట్ ఫిలిప్ టెట్లాక్ ఒకసారి ఏం జరగబోతోందో చెప్పగల నియంత్రణలో ఉన్న ప్రపంచంలో నివసిస్తున్నామని మనం నమ్మాలి. కనుక ఆ కొరత తీర్చే మహామహుల్లాగా కనిపించే వారి అండ చేరుతాం. ఆ కొరత తీర్చే అనే మాట చాలా పెద్ద మాట. అంతా మన అధీనంలో ఉందని నమ్మాలనుకోవటం క్యాలిక్యులేట్ చేసి సాల్వ్ చేయాల్సిన సమస్య ఏమీ కాదు. అది కేవలం భావావేశం. దానికి కావలసిందల్లా కొంచెం ఆలోచన. ఏం జరుగుతోందో మనం చెప్పలేమనే యథార్థానికంటే అంతా మన అధీనంలోనే ఉందనే భ్రమ బలీయమైనది. కనుక ఫలితాలు మన చేతిలో ఉన్నాయని చెప్పే కథలకు మనం దాసోహం అవుతాం. ఖచ్చితంగా చెప్పగలిగిన వాటికి, చెప్పలేని వాటికి మధ్య అయోమయమే ఎందుకు కారణం. నాసా వారి న్యూ ఆరిజన్స్ స్పేస్ క్రాఫ్ట్ 2 సంవత్సరాల క్రితం ప్లూటో గ్రహాన్ని దాటి వెళ్ళింది. అది 3 బిలియన్ మైళ్ల ప్రయాణం. అందుకు 9.5 సంవత్సరాలు పట్టాయి. నాసా ప్రకటన అనుసరించి 2006లో ఆ అంతరిక్ష నౌక బయలుదేరినప్పుడు వేసిన అంచనా కంటే 1 నిమిషం ముందుగా ప్లూటో చేరింది. ఆలోచించండి, 1 దశాబ్దం పాటు ఏ పరీక్షలు లేకుండా జరిగిన ప్రయాణంలో నాసా లెక్కలు 99.99998% వంతు వరకు కరెక్ట్ గా తేలాయి. ఇది బోస్టన్ నుంచి న్యూయార్క్ ప్రయాణం 1 సెకండ్లో 40 లక్షల వంతు వరకు కరెక్ట్ గా చెప్పినట్లు. ఆస్ట్రోఫిజిక్స్ అగ్రగామి శాస్త్రం. ఆర్థిక శాస్త్రంలాగా అది మానవ ప్రవర్తన, భావావేశాల వల్ల ఏమీ చెక్కు చెదరదు. వ్యాపారం, ఆర్థిక శాస్త్రం, పెట్టుబడి అనిశ్చితమయమైన రంగాలు. ఇక్కడ జరిగే నిర్ణయాలు ప్లూటో ప్రయాణ సూత్రాల్లాగా నిశ్చితమైన సూత్రాలకు కట్టుబడి ఉండవు. కానీ ఇక్కడ ప్లూటో ప్రయాణం లాగానే తూచా తప్పకుండా జరగాలని మన ప్రగాఢ వాంఛ. ఎందుకంటే నాసా ఇంజనీర్లు 99.9998% సక్సెస్ సాధించగలిగారనేది అత్యంత మనోహరం, ఆహ్లాదకరం. ఆ ఆనందం అనుభవించిన తర్వాత మన జీవితాలలో, డబ్బు వంటి ఇతర రంగాలలో కూడా మనకు ఎంత నియంత్రణ ఉందో కథలుగా చెప్పుకోవాలని మన ఉబలాటం. ఈ కథలు ఎలా నడుస్తాయో కానెమన్ ఒకసారి చెప్పారు. ఏదైనా ఒక ప్రణాళిక రచించేటప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నాం, మనం ఏం చేయగలం అనే విషయాల మీద ధ్యాస కేంద్రీకరిస్తాం. ఇతరుల ప్రణాళికలు, నైపుణ్యాలను గురించి మనం పట్టించుకోం. మన ఫలితాల మీద వాటి ప్రభావం ఏంటి?
గతాన్ని అనలైజ్ చేసినప్పుడు భవిష్యత్తును గురించి చెప్పేటప్పుడు మనం నైపుణ్యాలను గురించి మాట్లాడతాం తప్ప అదృష్టం పాత్రను గురించి పట్టించుకోం. మనకు తెలిసిన దాని మీదే కేంద్రీకరిస్తాం. మనకు తెలియని దాని గురించి పట్టించుకోం. అందువల్ల మన నమ్మకాల మీద మనకు అమిత విశ్వాసం ఏర్పడుతుంది. వ్యాపారం మీద దాని ప్రభావం ఏంటో ఆయన వివరిస్తారు. కొత్తగా వ్యవస్థలు స్థాపిస్తున్న వ్యవస్థాపకులను, అందులో పాల్గొంటున్న వారిని అనేక సందర్భాలలో నేను ఒక ప్రశ్న అడిగాను. మీ సంస్థలో మీరు చేసిన పనిలో సక్సెస్ ఎంతవరకు మీ ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది? చూడటానికి అది చాలా సులువైన ప్రశ్నలాగా తోస్తుంది. దీనికి జవాబు వెంటనే వస్తుంది. అది 80% ఎన్నడూ తగ్గలేదు. వారు సక్సెస్ సాధిస్తారో లేదో తెలియనప్పుడు కూడా ఈ సాహసికులు తమ అదృష్టం తమ చేతుల్లో ఉందనుకునేవారు. అక్కడే వారు పొరబడ్డారు. కొత్తగా ఆరంభమైన సంస్థ సక్సెస్ కేవలం వారి శక్తి సామర్థ్యాల మీదనే కాక పోటీదారుల విజయాల మీద, మార్కెట్లో కలిగే మార్పుల మీద కూడా ఆధారపడుతుంది. కానీ వ్యవస్థాపకులు సాధారణంగా తమకు తెలిసిన దాని మీద, వారి పథకాలు, చర్యలు, కంటికి కనబడే అవకాశాలు, అవరోధాల మీద, నిధులు దొరకటం వంటి విషయాలు కేంద్రీకరిస్తారు. తమ పోటీదారులను గురించి వారికి ఎక్కువగా తెలీదు. కనుక పోటీ లేని భవిష్యత్తును వారు ఊహించడం సహజం. కొద్దిగానో గొప్పగానో మనందరం ఇలాగే వ్యవహరిస్తాం. మా అమ్మాయిలాగానే మనం వాటిని పట్టించుకోం. మనం గుడ్డిగానో అయోమయంలోనూ తిరగం కదా. ఈ ప్రపంచం మనకు తెలిసిన ప్రకారంగానే నడుస్తుందని మనం అనుకోవాలి. లేకపోతే పొద్దున్నే పక్క మీద నుంచి లేవటం కష్టమైపోతుంది. మరి భూమిపైన వెళుతూ తిరుగుతున్న ఆ గ్రహాంతరవాసి మాటేంటి? తను చూసిన దాని ప్రకారం ఏం జరుగుతుందో తనకు తెలుసని ప్రతి ఒక్కరి దృఢ విశ్వాసం. కానీ ఇతరుల మనసుల్లో నడుస్తున్న కథలు తెలియవు. మనందరము అదే. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.